కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించారు బీజేపీ నేత డీకే అరుణ. తండ్రికి రాసిన రహస్య లేఖ ఎలా బయటకు వచ్చింది ఆమెను ప్రశ్నించారు. అయితే ఎవరింట్లో దెయ్యాలు ఉన్నాయో వెళ్లి తొంగి చూస్తామా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు లేఖ దిగింది, నిన్న రాత్రి కవిత దిగిందని అన్నారు. లేఖను ఎవరు లీక్ చేశారో ఫాదర్ డాటర్ సన్లకే తెలియాలని ఆమె అన్నారు. కవిత బీజేపీలోకి రావడానికి అనర్హురాలని తెలిపారు డీకే అరుణ. సీక్రెట్గా రాసిన లేఖ, మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి. ఎవరు లేఖ లీక్ చేసిండ్రో సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈరోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళ నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతా నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలే, వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనుక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి, అది ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుండో మనకి ఎట్ట తెలుస్తుంది దయ్యాలు ఎవరో? వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకేం తెలుస్తాయి? మేము బయట నుంచి చూస్తాము, ఇంట్లో పోయి మనం చూడం.